ముందుగా నమస్కారములు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మేము నిర్వహించబోతున్న ఈ మీటింగ్ సారాంశం ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పారు. గత 2-3 రోజుల కిందట మాధ్యమాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడిన సంభాషణ 9 నిమిషాలు ఉంది, ఆ పేపర్ లీకేజ్ బయట పెడతా అంటున్నాడు. మరి మేము ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మేము అడుగుతున్నాం, ఎలక్షన్లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి నాయకుడు వాగ్దానాలు చేస్తాడు, మా పార్టీ ఈ రకంగా చేస్తుంది అని చెప్పేసి ప్రతి నాయకుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానాలు చేసిన దాని మీద ఆ నాయకుడు నిలబడి ఉండాలా. రాకేష్ రెడ్డి గారు మీరేం చేశారు? గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 10 ఇళ్ళు కడతానన్నారు. ఆ వాగ్దానాన్ని ప్రజలు బయట పెడితే నీకు మతి భ్రమించి మతి స్థిమితం కోల్పోయి నువ్వు మళ్ళా ఏదో వేషం వేసి 9 నిమిషాల నా దగ్గర ఆడియో క్లిప్ ఉంది, 9 నిమిషాలు వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడతారు నేను అడుగుతున్నా. రాకేష్ రెడ్డి, ఈ ప్రెస్ క్లబ్ నుంచి మీకు నేను అడుగుతున్నా, 9 నిమిషాలు కాదు, గత 9 సంవత్సరాల నుండి వినయ్ రెడ్డి అనే వ్యక్తి జీవన్ రెడ్డితో 9 సెకండ్లు మాట్లాడినా నా నాయకుడిని రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా. నీకు దమ్ముంటే నువ్వు గిట్లా మాట్లాడింది అది నిరూపిస్తే నువ్వు కూడా రాజీనామా చెయ్యి. ఎందుకు ప్రజల్ని అయోమయం పెడుతున్నావు? నువ్వు ఒక నాయకుడివా, నీ చరిత్ర ఏంది ప్రజలు తెలుస్తలేదా? అరే గతంలో పోయిన ఒక అతను హరాస్మెంట్ చేసిండు, ప్రజల్ని భయపెట్టిండు అని చెప్పేసి ప్రజల తీర్పు ఒక రకంగా ఉందని చెప్పి నువ్వు ఏదో మధ్యలో వచ్చేసి పొడుస్తా సంపుతా ఆడెంత ఈడెంత అన్నాడు. ఏమైంది? కనీసం నీ కార్యకర్తల్ని నీ ఇంటి గేటుకు రాకుండా చేస్తున్నావు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు నియమ నిబంధనల నాయకుడు. ఆనాడు నువ్వు ఏదైతే రాకేష్ రెడ్డి జీవన్ రెడ్డి ఒకటి అన్నావో, సిద్ధులగుట్ట సాక్షిగా పచ్చి బట్టల మీద పోతే మీ ముఖాలు ఏడబెట్టున్నారు, మీ తలకాయలు ఏడదాస్తున్నారు. ఇప్పటికి దాని వివరణ లేదు. అలాగే ఇంకొకటి చెప్తున్నాం, అతను ఎవరో పాత ఎమ్మెల్యే రైస్ పుల్లింగ్ అని చెప్పి వినరెడ్డి మీద నీ లెక్కనే గిట్లనే మురిగి మాధ్యమాలలో ఏదో టీవీలలో పేపర్లు ఇచ్చిండు. ఏమైంది? ఒక్క ఎంటిక కూడా పీకలే. మా నాయకుడు మా వినరెడ్డి వజ్రం, కోహినూరు వజ్రం, ఇప్పటి వరకు ఆయన పైన ఒక కేసు లేదు. మీ గత చరిత్రలు తలుచుకుంటే అన్ని కేసులే. నిన్న మొన్న మాధ్యమాల్లో వచ్చింది అదేదో అరే ఇది చెక్కల గురించి, గంధపు చెక్కలు, అవేమో చెక్కలు అంటే మనకు ఐడియా లేదు, గంధం చెక్కలు. ఆ ఎఫ్ఐఆర్లు మాధ్యమాల్లో రాగానే ఇమీడియట్లీ తెల్లారి దృష్టిలోనే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కొడుకు దగ్గరికి పోయినావు. మరి నీకు లేకపోతే నువ్వు అసలు పని లేకపోతే దొంగ భుజా జరుపుకోడు లోకేష్ కావడానికి కారణమైంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి రాకేష్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే మా రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేయరి. మిమ్మల్ని ప్రజలు అధికారికంగా ఎన్నుకున్నారు. మొన్ననే అసెంబ్లీలో చెప్పినావయ్యా నువ్వు, అరే హాస్టల్ పిల్లలకు మంచి భోజనం పెడుతున్నావు మెచ్చుకున్నావు అంటే ఆ రోజు మెచ్చుకుంటావు, మళ్ళీ మధ్యాహ్నం తిడుతావు, మళ్ళీ పొద్దుగల ఇంకో మాట్లాడుతావు. అసలు నాకు అనిపిస్తుంది, నా వ్యక్తిగతంగా చెప్తున్నా, మీకు ఏమైందో సార్ దయచేసి మీరు ఆ రూపాయి వైద్యం అంటారు కదా, అమ్మ ఆయన కూతురు పేరే ఉండే అక్క బిడ్డే చెల్లె జర నాన్నకు కూడా ఆ రూపాయి వైద్యం ఇచ్చి జర ఏదైనా చూపెట్టు. ఇట్లా ఇంకోసారి ఈ పిచ్చి వాగుడు, ఈ పిచ్చి లేనిపోని ఈ కాంప్లిమెంట్ చేస్తే ప్రజలు ఊరుకోరు. ఇప్పటికీ చెప్తున్నా రాకేష్ అన్న, రా కలిసిరా. మా రేవంత్ అన్న నాయకత్వంలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రొద్దుటూరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కలిసి పనిచేద్దాం. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకురా, రాష్ట్రం నుంచి మేము తీసుకొస్తాం. నిన్ననే మేము ప్రజలకు ఒక పండుగ ఇచ్చినాం, సంక్రాంతి పండుగ. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇంకా మా మేనిఫెస్టోలో ఏమున్నాయో అవన్నీ తీరుస్తామని చెప్తున్నాం. దయచేసి ఇంకోసారి మధ్య భ్రమించి మాట్లాడితే మర్యాద ఉండాలని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై హింద్. ప్రెస్ క్లబ్ మీటింగ్లో మా కాంగ్రెస్ సమావేశంలో ప్రెస్ మిత్రులందరికీ మా కాంగ్రెస్ తరఫున నాయకుడి తరఫున నమస్కారాలు. అలాగే ఈ ప్రెస్ సమావేశం ఎందుకు జరగడం జరిగిందంటే, ఇప్పుడు మా మిత్రుడు మురళి గారు మాట్లాడినట్లు గౌరవ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు పిచ్చిగా మాట్లాడడం మానుకోవాలి. ఎందుకంటే 9 నిమిషాలు కాదు, 2 నిమిషాలు మీరు నిరూపించిన మా రేపు పొద్దున మా నాయకుడు సన్యాసం తీసుకున్నది వాస్తవం. నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలి.
నీకు మానవత్వము, నీకు భక్తి బాగున్నది కదా, భక్తి ధర్మం ధర్మం న్యాయం అంటుగా, ధర్మం న్యాయం మీదనే చెప్తున్నా తెలుసుగా. ఖచ్చితంగా నువ్వు 9 నిమిషాలు మాకు రుజువు చేయు. 100% మా నాయకుడు సన్యాసి తీసుకుంటాడు. మీరుతో 9 నిమిషాలు రుజువు చేసిన తర్వాత మీరుతో రాజీనామా ఎమ్మెల్యే కానీ మీకు హెచ్చరిస్తున్నాము. అలాగే ఇవన్నీ పక్కకు పెడితే నువ్వేమో చేస్తానని నిన్ను ఎన్నుకున్నావు. ఎందుకంటే ఈరోజు ఆయన జీవన్ రెడ్డి తగ్గ మనిషి అని నీకు ఓట్లేసి నీకు ఓట్లేదు, వ్యతిరేకతతో నువ్వు గెలిచినావు. కానీ ఖబర్దార్ మరొకసారి ఈ మాటలు మాట్లాడకు. నువ్వు ఫస్ట్ అభివృద్ధి మాట్లాడు. నువ్వేం మాట్లాడినావు? ప్రతి గ్రామానికి 10 ఇల్లు నా సొంత డబ్బులతో కట్టిస్తున్నావు. ప్రజలు ఎందుకు వేసిన రోడ్లు దొంగ పైసా బాగున్నది, గంధ చక్రానికి పైసలు బాగున్నాయి కాబట్టి 10 ఇల్లు కట్టిస్తున్నాడు. ఖచ్చితంగా కట్టిస్తాడు. గవర్నమెంట్ ఇచ్చేటట్టు లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదు. మరి ఈయన సొంత ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాడు. 10 ఇళ్ళని కోట్లేసాడు. ఇది గమనించు, ఇది అర్థం చేసుకో. దయచేసి అభివృద్ధి మీద మాట్లాడు. కానీ మా నాయకులు అంటే మాత్రము మంచిగా ఉండాలి. ప్రతి గ్రామంలో కొందాపూర్లో మనం ఆల్రెడీ మేము ఉడిపించారు. మళ్ళీ ఒకసారి ఆరు ఉడిపిస్తామని హెచ్చరిస్తున్నాము. దయచేసి అభివృద్ధి చేసి అభివృద్ధిని పోటీపడు మా నాయకుడితో. కానీ అనవసరంగా తెల్లపాము నల్లపాము అంటే తెల్లపాము మా నాయకుడు అయితే నల్లపాము ఆయన అయితే నువ్వే పాము అని అడుగుతున్నా, కట్లపాము అని అడుగుతున్నా సభముఖంగా. దయచేసి పిచ్చి మాటలు మానుకొని అభివృద్ధి విషయంలో మొదలు కొట్లాడకరా. మేము రెడీ ఉన్నాం దేనికైనా సరే. మళ్ళీ ఈసారి మా నాయకుడు మాట్లాడి ఏం చేసినా మేము ఖచ్చితంగా పల్లెటూరు ఉడిపిస్తున్నాం, ఆర్మూరు ఉడిపిస్తామని హెచ్చరిస్తున్నాం. మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమంటే వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు ఒకటే అని, ఒకరు బిల్లా అయితే ఒకరు రంగా అని, ఒకరు ఓడిపోయినోడు అయితే ఒకరు పారిపోయినోడని, అంటే ఒక వ్యక్తికి సంబంధం లేకుండా, అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆర్మూర్లో నాదేం నడుస్తలేదు, అంత వినయ్ కుమార్ రెడ్డి నడుస్తుందని పదే సభలో చెప్పి ఆయన అదే ఫీలింగ్లో ఉండి నా పవర్ ఉండి కూడా పవర్ లేకుండా పోతుంది ఈ వినయ్ రెడ్డి ఉంటే, ఈ వినయ్ రెడ్డిని అయితే ఎట్లయితే బద్నాం చేయాలనో కాన్సెప్ట్ పెట్టుకొని జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇద్దరు ఒకటే అని తరచూ మాట్లాడుతూ ఒక లైవ్ వీడియో చేస్తూ 9 నిమిషాల వాయిస్ రికార్డింగ్ కూడా ఉందని ఒక అసత్యపు ప్రచారం చేసి వినయ్ కుమార్ రెడ్డి గారిని బద్నాం చేయాలని చూస్తారు. ఈ పద్ధతి మంచిది కాదన్న. నిజంగానే ఆ ఆడియో ఉంటే మీరు రిలీజ్ చేయండి, లేకుంటే మీ మాటల్ని వాపస్ తీసుకొని తప్పిస్తే ఆర్మూర్ను ప్రజలు ఏమనుకుంటున్నారో మీ గురించి మీరు ఒకసారి చూసుకోండి. మీరు చెప్పినట్టే ఒకడు గెలిచినోడు, ఒకడు ఓడినోడు, ఒకడు పారిపోయినోడు గురించి ఒకటి చెప్తా. పారిపోయినోడు ఎవడో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలా ఏ ఊర్లకి ఎవరు పారిపోయినారో ఒకసారి ఆ ఊరిపోయి అడుగుని. ఎవరు పారిపోయినారో తెలుస్తుంది. 30 సంవత్సరాలు ఏ ఊర్లోకి వెళ్ళి ఎక్కడ పారిపోయి ఉన్నారో తెలుస్తుంది. అది ఒకసారి కనుక్కొని పారిపోయినోడు ఎవడో, ఓడిపోయినోడు ఎవడో మీకు చెప్పాలంటే గెలిచినోడు ఎవడో చెప్తా. ఈరోజు ఆర్మూర్ ప్రజలందరూ నిన్ను గెలిపించి ఓడిపోయాడని అనుకుంటున్నారు. మా దురదృష్టం, మేము ఒక నాయకుడు ఎవరైతే మంచిగా ఉంటాడో వాళ్ళు గెలిపిస్తే మాకు 10 ఊరికి 10 ఇండ్లు వస్తాయి, రూపాయికి వైద్యం వస్తాయని ఒక ఆశతో గెలిపించారు. మేము ఆ నాయకుడిని గెలిపించి మేము ఓడిపోయినాము. ఆ ఓడిపోయినోడే మంచిగా ఉన్నాడు, ఈరోజు మా ముంగడికి వచ్చి పనిచేస్తున్నాడు ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి ఒకసారి మీరు ప్రజల్లోకి పోయి చూడండి. ఏ నాయకుడి గురించి ఏమనుకుంటున్నారో మీరు ఈ అసత్యము ప్రచారాలు చేసి ఈ వినయ్ కుమార్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బ్లేమ్ చేయకండి. మీతో శాతం అయితే మొన్న కూడా కొందరు నాయకులు మున్సిపల్ పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటున్నారు ఈ 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారని. నిజంగా చెప్పాలంటే మీ నాయకులకు చెప్తున్నా, ఒక టర్మ్ మొత్తం మీ అరవింద్ గారు 5 సంవత్సరాల నుండి ఆర్మూర్కి ₹1 ఇచ్చినది ఉంటే ఆర్మూర్కి మోరికి కానీ ఏదైనా సీసీ రోడ్డు కానీ లేదా సంఘాలకు కానీ ఏదైనా ఇచ్చిందంటే చూపెట్టండి. ఆ టర్మ్ అయిపోయి సెకండ్ టర్మ్ కూడా వచ్చింది. ఈ సెకండ్ టర్మ్లో కూడా ఇప్పుడు వచ్చి ఏడాది కంటే ఎక్కువ అయిపోయింది. ఏదైనా ఆర్మూర్ అభివృద్ధిలో మీ బీజేపీ నాయకులది ₹1 ఉండే కూడా చెప్పండి. అదే మా వినయ్ కుమార్ రెడ్డి గారు మొన్ననే చెప్పాను, నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను. టీఎఫ్ఐడిసి ఫండ్స్ 30 కోట్లతో వస్తున్నాయని అనేక, అంటే టీఎఫ్ఐడిసే కాకుండా ఎస్డిఎఫ్ కానీ ఇంకా వేరే ప్రజలు ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ నా ప్రజలకు నేను చేయాలన్న ఒక మంచి ఆలోచనతో సేవ చేస్తుంటే అనునిత్యం ఆడు ఈడు అని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. నీ స్థాయికి అది కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకొని మాట్లాడాలన్నా. నువ్వు అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళా ప్రజలు నేను అనుకోకుండా ఎటో పంపించిందిగా చూసుకోవద్దని ఈ సందర్భం కోరుకుంటున్నాను. రాకేష్ రెడ్డి గారు ఏదైతే మా నాయకుడు వినయ్ రెడ్డి గారు గురించి
వీడియోలో మాట్లాడారు. మేము అంటున్నాం, మీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే ఆ 9 నిమిషాల ఆడియోని 9 సెకండ్లు అయినా, కనీసం 9 సెకండ్ల ఆడియో అయినా విడుదల చేయండి. ఈరోజు రేపు కాదు, 9 రోజుల టైం ఇస్తున్నాం. ఈ 9 రోజుల లోపల మీకున్న ఆధారాలు బయట పెట్టండి, మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు రాకేష్ రెడ్డి అంటే, ఈరోజు ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ మా సీఎం గారు ఏదైతే ప్రజాపాలన ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నారు, పార్టీ నాయకులకు ప్రజలలో మంచి పేరు వస్తున్నది. ఓడిపోయి నువ్వు ఇంట్లో అనుకుంటున్నావు, గెలిచి మా నాయకుడు ఓడిపోయినా నైతికంగా గెలిచినట్టు నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు. ప్రజల దగ్గరకు పోయి సమస్యలు తెలుసుకొని మా ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులకు మా పథకాలు ఉన్నాయో నిజమైన లబ్ధిదారుని గుర్తించి మా పథకాలు అందేలా ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు. వినయ్ రెడ్డి గారికి ఈరోజు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రతి మూలన ఆయనకు మంచి ప్రజలతో సంబంధాలు, ఆయనకు మంచి పేరు వస్తున్నది. దాన్ని ఓర్వలేకనే ఒక అసత్య ప్రచారం ఫస్ట్ నుంచి నువ్వు మాట్లాడేటన్ని అసత్యాలు మాట్లాడితే నేను నిజం మాట్లాడుతున్నా, న్యాయం ధర్మం అంటావు. నువ్వు మాట్లాడిన మాటల్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేసి నిన్ను నువ్వు నిరూపించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారి 1 సంవత్సరం వెనక్కి వెళ్తే నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, నీ ఇల్లు ఎక్కడ పోయినాయి? ఈరోజు ప్రభుత్వం ఇవ్వకుంటే నేను ఇస్తానని మాట మార్చి ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఆ రోజు నువ్వు ఈ మాట చెప్పలేదా? ప్రభుత్వం ఇవ్వకపోతే ఇస్తానని చెప్పలేదు కదా ఎక్కడైనా? అలా చెప్పి ఉంటే అది కూడా నువ్వు చెప్పు, ఒప్పుకో, పబ్లిక్లోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి. ఆ రోజు నేను ప్రభుత్వం ఇవ్వకుంటే ఇస్తా, కానీ నేను ఇవ్వనని చెప్పేసి, నేను గెలిస్తే ఇవ్వను అని అన్నానని చెప్పేసి ఒక్కసారి ప్రజలలో కూడా మళ్ళీ ఒకసారి అక్కడ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. సమాధానం చెప్పుకోలేక తోక ముడిచి పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మొన్నటికి మొన్న గుదావన్పూర్లో, అంతకుముందు కొన్ని గ్రామాలలో కూడా మీరు ప్రశ్నిస్తే మీరు ప్రజల్లోకి వెళ్ళలేక ఇంట్లో ఉండి సొంతంగా వీడియో రికార్డ్ చేసుకొని వీడియో రికార్డు ద్వారా మళ్ళీ పబ్లిక్లో మెసేజ్ పంపిస్తారనుకుంటున్నారు. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పు జరిగిపోయింది. 1 సంవత్సరం కింద మా వల్ల ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటుతో మేమందరం ఎంత నష్టపోయినామో ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్తారు మీకు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. మీరు బల్లగుద్ది పళ్ళు కొరికి మాట్లాడిన అన్ని నిజాలు కావు. రేపు జరగబోయే ఎన్నికలు నీకు ప్రజలు సమాధానాలు చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుల గురించి మీరు ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.